చాలా బాగుంది మూవీ. ఇట్స్ అ టోటలీ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ మూవీ. So everybody can come and watch the movie with families, friends, everybody, and there is lot of meaning in it. And for present generation, it is very much important. సో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి సినిమాలో? వాట్ డిడ్ యూ లైక్ మోస్ట్ అండ్ The mother and child connection. ఓకే, So that is a great thing what I have seen. థ్యాంక్ యూ. And the relationships, the importance of the relationships and all. బ్రో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, క్లైమాక్స్ ఇంకా అదిరిపోయింది. యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సూపర్ అని చెప్పొచ్చు. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. July 18th ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అంటే వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ప్రెసెంట్ జనరేషన్ యా యాక్చువల్లీ జెన్జీకి కనెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? జెన్జీకి అయితే అస్సలు ఇది కాదు. లైక్ మనం చాలా లిటరలీ చాలా తక్కువ ఫిలిమ్స్ చూస్తాం ఇట్లా. బట్ మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మోస్ట్ 10లో ఇట్ విల్ బి ద వన్ ఆఫ్ దట్. ఓకే, అసలు దే కాంట్ ఫీల్ మీరు జనరేషన్. మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏదైనా ఉందా సినిమాలో? లైక్ సపోర్ట్, ప్రతి రిలేషన్లో వాళ్ళు చూపించిన సపోర్ట్, వైఫ్ హస్బెండ్కి ఇవ్వడం సపోర్ట్, హస్బెండ్ వైఫ్కి ఇవ్వడం సపోర్ట్, పేరెంట్స్ ఇవ్వడం సపోర్ట్. హీ ట్రస్టెడ్ హెర్ సో మచ్ అండ్ తన్ని ట్రస్ట్ చేసి వెయిట్ చేయడం. సినిమా చాలా బాగుంది. ఈ నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది సినిమాలో? బేబీస్ని అలా మాయం చేయడం ఇది నాకు నచ్చలేదు. లాస్ట్లో చాలా బాగుంది. చాలా బాగుందండి. సురేష్ గారు ఏ సినిమా తీసినా చాలా సైకలాజికల్ థ్రిల్లర్గా తీస్తారు. అండ్ సినిమాలో చాలా ప్రతి సీన్ ఎంత ఒరిజినల్గా ఉందంటే, ఇంక్లూడింగ్ ఆల్ ద పోలీస్ రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే ఎవరైనా ఇవన్నీ అంటే జస్ట్ ఒక థ్రిల్లర్, ఒక సినిమాలా కాకుండా, ఒక డాక్యుమెంటరీగా కాకుండా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. అండ్ ప్రతి మనిషి చూడాల్సిన సినిమానే. July 18th is the అంటే సురేష్ కొండరెడ్డి గారి దగ్గర నుంచి ప్రేమిస్తే కానీ జర్నీ కానీ ఒక మైల్ స్టోన్స్. సో ఈ సినిమా అలా నిలవబోతుందని అనుకోవచ్చా? 100%. అండ్ మనం ఉన్నాం కదా సక్సెస్ చేయడానికి. ఒక సినిమా, ఒక 3 hours సినిమా ద్వారా మనం ఇన్ని విషయాలు మనము నేర్చుకోగలితే, ప్లస్ ఏదో డాక్యుమెంటరీగా కాకుండా ప్రాపర్ థ్రిల్లింగ్ సినిమా, క్రైమ్ ఎక్స్పోజర్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాజ్ అ సైకాలజిస్ట్ ఐ కెన్ టెల్ యూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద మూవీ. ఓకే ఓకే. సో స్పెషల్గా సైకాలజిస్ట్ అంటే జస్ట్ కౌన్సిలింగ్ అవని కాదు, మొత్తం క్లినికల్, మొత్తం సైకాట్రీ నుంచి. ఇప్పుడు అది నిజమా ఊహన, సినిమా మొత్తం అదే కదా, నిజంగానా ఊహన. సో కొన్ని నేమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ మెన్షన్ చేసినవి అబౌట్ హీరోయిన్, సో అవన్నీ మీ లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ యాక్సెప్టబుల్ థింగ్స్ అయినా లేకపోతే కాదా? యాక్చువల్లీ ఇప్పుడు చాలా మందికి ఐక్యూ పెరుగుతూ ఉంటుంది. పుట్టుకతో కొంచెం ఐక్యూ ఉంటుంది, మనం గ్రో అవుతుంటే కొంచెం ఐక్యూ పెరుగుతూ ఉంటుంది. సో మూవీలో కూడా ఎలా చూపించారంటే, చిన్నప్పటి నుంచి ఆమె ఐక్యూ లో ఉంది, దానివల్లే కొన్ని బిహేవియర్స్ ఉన్నాయి. పెళ్ళైనాక ప్రేమతో, ఆ యాక్సెప్టెన్స్తో అంటుంది కదా, మా బేబీ కూడా దెబ్బ కొడతారా, సో ఆ భయంతో కూడా కొంచెము వాళ్ళు గ్రో అవ్వరు. సో ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ బైపోలార్ డిసార్డర్, బైపోలార్ పర్సనాలిటీ డిసార్డర్ డిఫరెన్స్ ఉంటాయి, అది కూడా చాలా మందికి తెలీదు. సో అది ఆమెకున్న కోపము, అది ఇగ్నోరెన్స్ వల్లే వచ్చే కోపమా లేదంటే డిసార్డర్ వల్లే వచ్చే కోపమా అనేసి చాలా బ్యూటిఫుల్గా కన్ఫ్యూజన్గా చూపించారు స్టార్టింగ్లో. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ వల్లనే మనకు సినిమా అంతా అది నిజమా ఊహనా అనేసి తీసుకొని వెళ్ళింది. హాయ్, నా పేరు లక్ష్మి అండి. నేను గురునానక్ కాలేజీలో లెక్చరర్ని. ఓకే, సో ఈ మూవీకి నన్ను రవి వర్మ డైరెక్టర్ గారు పిలిచారు. మూవీ అయితే ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ ఇందులో భావం ఏంటి చెప్పండి? మెయిన్ ఏంటి అని అంటే, ఒక ఆడపిల్ల కళ్ళల్లో ప్రేమను చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి ఎన్ని బాధలున్నా అదే ప్రేమని ఎప్పుడైతే తల్లి తన బిడ్డను కోల్పోయిందో, ఓన్లీ ఆ కళ్ళల్లో తన బాధను చూశాడు, ఆ నమ్మకాన్ని నమ్మాడు. ఇక్కడ ఏంటి అని అంటే, భర్త భార్య కళ్ళల్లో ప్రేమను చూశాడు. ఆమె పిచ్చిదైనా కూడా ఆ బిడ్డలో ఉన్న ఒక అదంటారు కదా బంధం, పేగు బంధం, అది తను చూసింది. అంటే ఎంత వాళ్ళని ఉండనియండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఉండియండి, కానీ ఒక తల్లి అయిన తర్వాత తన కాన్సన్ట్రేషన్ అంతా తన బిడ్డలో ఉంటుంది. అండ్ తనకి ఏది వచ్చినా కూడా వెనకాల నిలబడడానికి తన భర్త ఉండాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఒక బాండింగ్ అంటే ఒక భార్య, భర్త, బిడ్డ,
వాళ్ళు ఎక్కడ ఏడపోయినా కూడా ఆ బంధం అది ఉంది కదా, నమ్మకం బంధం భార్య భర్తది, అండ్ తల్లికి బిడ్డకి రక్తబంధము. కానీ అన్నిటినీ నడిపించింది ఓన్లీ ఎవరు అని అంటే భర్త. సో ఆయన ఎప్పుడు అయితే ఉంటాడో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, అంటే కో డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కో ప్రొడ్యూసర్ గారు. మూవీ అయితే చాలా ఎక్సలెంట్ అండి. అన్నిటికంటే మీరు అందరూ ఒకరు గుర్తించలేదు ఏంటి చెప్పండి, అందరికంటే నాకు ఎక్సలెంట్గా నచ్చిన క్యారెక్టర్ ముస్లమ్మ క్యారెక్టర్. అసలు తన క్యారెక్టర్ని తను చాలా జీవించింది. అంటే ఎవరైనా కూడా ఒక హీరో హీరోయిన్ని ఫేమస్ చేస్తారు, లేదంటే ఒక అదర్ క్యారెక్టర్ని, కానీ ఇక్కడ అందరికంటే టాప్ క్యారెక్టర్ నా దృష్టిలో ముస్లమ్మ క్యారెక్టర్. తను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చినా కానీ అద్భుతం అండి. తన అంటే మనం ఏంటి అని అంటే లో క్యారెక్టర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టలేదు. అండ్ అంతటా కూడా ఏంటి అని అంటే ఒక దాని ఏమంటే సెంటిమెంట్ని పండించారు, నిజంగా చెప్పాలంటే జీవించారు. అది మూవీ కాదు, రియల్గా ఒక ఫ్యామిలీలో మనం చూస్తున్న ఫీలింగ్ అనమాట. ఓకే, సో ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది. ఎవరైతే ఈ జనరేషన్లో ఫ్యామిలీ బాండింగ్తో మిస్ అవుతున్నారో, ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది. అండ్ ఇలాంటి మూవీస్ చాలా రావాలి. అండ్ 100% మూవీ సక్సెస్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ మై బేబీ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఆ ఫీల్ని ఫీల్ అవుతారు. అందరూ కూడా ఫీల్ కావాలి ఇలాంటి మంచి మూవీస్ తీయాలని. అండ్ మన ఎస్కే సార్ మళ్ళీ ఒక స్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.